హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి తమలపాకుల తోట గురించి. ఇదైతే తమలపాకుల తోట. తమలపాకులు వచ్చి లక్ష్మీదేవి ప్రతిరూపంగా అయితే భావిస్తారు. ఇంట్లల్లో కూడా పెంచుకుంటారు, తీగ మాదిరి అల్లించుకుంటారు. మనీ ఫ్లవరు ఎట్ను తమలపాకు తీగలు కూడా అంతేను ఇంట్లో అల్లించుకోవడానికి. ఇదంతా అయితే తమలపాకుల తోట. వీటికి ఖర్చు ఎక్కువే, పురుగు కూడా ఎక్కువ ఉంటుంది. ఇవైతే అవిసె చెట్లు. ఫస్ట్ నాటుకొని అవిసె చెట్లు ఒక రవ్వ బాగా పెరిగినాక తర్వాత తీగలు అయితే దొరుకుతాయి. ఇలా తీగలు తెచ్చుకొని చెట్లకు తీగలు అయితే అల్లించుకోవాలి. అవి బతికిన తర్వాత ఆకులు మార్కెట్కి అయితే వేస్తారు. అవిసె ఆకు వచ్చి మంచి విటమిన్స్ అయితే ఉంటుంది. ఇవి తాలింపు ప్రోటీన్స్కి అయితే చాలా మంచిది. అవిసాకు మామూలుగా పెద్దలకు పెట్టుకుంటారు కదా సంవత్సరానికి ఒకసారి, అలాంటప్పుడు కూడా బాగా ఉపయోగిస్తారు. అవిసాకు అయితే ఇలా ఉంటుంది. మనీ ఫ్లవర్ ఎలాగో మనకు తమలపాకు ఇంట్లో అలాగా లక్ష్మీదేవి ప్రతిరూపము. ఇవి స్లాబ్కి అయితే ఉపయోగించారు అవిసె చెట్లు. స్లాబ్ వేసేటప్పుడు ఇవైతే పెట్టి సపోర్ట్కి ఉపయోగిస్తారు. ఇలా దగ్గరగానే ఉంటాయి, కానీ గాలి వాన వచ్చిన గాలి తోలినప్పుడైతే ఎక్కువ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీటి చెట్లు అయితే పెలుసు ఎక్కువ, అలాంటప్పుడైతే ప్రమాదము. ఇదైతే అవిసాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.